భారత సంతతికి చెందిన సుచిర్ బాలాజీ గతేడాది నవంబర్ 26న శాన్ ఫ్రాన్సిస్కోలో తన అపార్ట్మెంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు సుచిర్ది ఆత్మహత్యగా నిర్ధారించారు. కాగా సుచిర్ మృతిపై అతడి తల్లి పూర్ణిమారావు న్యాయ పోరాటానికి దిగారు. దీంతో రెండోసారి నిర్వహించిన పోస్ట్ మార్టంలో పోలీసులు మొదట చెప్పిన దానికి భిన్నంగా ఫలితాలు వచ్చాయి. ఈ అనుమానాస్పద మృతిపై స్పందించిన ఎలన్ మస్క్ కూడా అది ఆత్మహత్యలా కనిపించటం లేదని అనుమానం వ్యక్తం చేశారు. ఓపెన్ ఏఐకి వ్యతిరేకంగా ఆధారాలు ఉండబట్టే తన కొడుకుపై దాడి చేసి చంపారని సుచిర్ తల్లి తాజాగా ఆరోపించారు. బాలాజీ చనిపోయాక కొన్ని పత్రాలు కనిపించటం లేదని పేర్కొన్నారు. నిజం చెప్పటానికి ఎవరూ ముందుకు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడిది హత్యేనని చాట్ జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ ఏఐ ఈ ఘాతుకానికి ఒడిగట్టిందని పూర్ణిమారావు సంచలన ఆరోపణలు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ మా చీఫ్ ఎడిటర్ రమేష్ కందులు గారు అందిస్తారు. సార్ నమస్తే. నమస్తే. అసలు ఓపెన్ ఏఐకి బాలాజీకి సంబంధం ఏంటి సార్? సుచిర్ బాలాజీ ఓపెన్ ఏఐలో పనిచేశాడు. 4 సంవత్సరాల పాటు పనిచేశాడు. చాలా చిన్న వయసు, 26 సంవత్సరాలు చనిపోయినప్పుడే, అంటే 22 ఏళ్ల వయసులో జాయిన్ అయ్యాడు అక్కడ. ఈ కేసు ఇంత పెద్ద కాంట్రావర్షియల్ ఇష్యూగా అవడానికి అమెరికాలో మెయిన్ స్ట్రీమ్ మీడియా అటెన్షన్ కూడా దక్కించుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఒకటి ఓపెన్ ఏఐకి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి కొన్ని కన్సర్న్స్ని వ్యక్తం చేశాడు అతను బయటకు వచ్చి. దానివల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ అతని మాటలకి కొంత మీడియాలో కవరేజ్ వచ్చింది. తర్వాత అతను చనిపోయిన తర్వాత ఇలాన్ మస్క్ అతని గురించి ఒక ట్వీట్ చేశాడు. మస్క్ ట్వీట్ చేస్తే జనరల్గా అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ లేకపోతే పబ్లిక్లో కానీ ఆ విషయం వెళ్తుంది వెంటనే. ఏమని ట్వీట్ చేశాడంటే, ఇదేదో అనుమానాస్పదంగా ఉంది ఇతను చావు అని. ఎందుకు ఇలాన్ మస్క్ చేశాడు ఆ ట్వీట్ అంటే, ఇలాన్ మస్క్ గత కొంతకాలంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, దీనివల్ల పొటెన్షియల్ హామ్ చాలా ఉంది, చాలా ప్రమాదకరమైన విషయం ఇది, కాబట్టి దీన్ని లోతుగా ఆలోచించకుండా ముందుకెళ్ళడం మంచిది కాదు, దీనికి రెగ్యులేషన్స్ ఉండాలి, ఇట్లాంటివి మాట్లాడుతున్నాడు. సో మొట్టమొదటిగా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ఒక చాట్ బాట్ని తయారు చేసింది ఓపెన్ ఏఐ అనే కంపెనీ. ఆ కంపెనీ పేరు ఓపెన్ ఏఐ, ఓపెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అది 2024 సంవత్సరంలో విప్లవాత్మకరమైన మార్పు టెక్నాలజీలో అది వచ్చిన తర్వాత. అయితే దానివల్ల మంచి ఉన్నదని చెడు ఉన్నదని చాలా వాదనలు జరుగుతున్నాయి ఎప్పటి నుంచో. అది మొదటిసారిగా జరిగినప్పుడు ఇప్పుడు చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు ఓపెన్ ఏఐ. దాని పేరు యాక్చువల్ చాట్ జీపీటీ, దాని అప్లికేషన్ పేరు చాట్ జీపీటీ. అంటే చాటింగ్ ద్వారా మీరు ఏ సమాచారాన్నైనా రాబట్టుకోవచ్చు. జీపీటీ అంటే జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్స్ దాని పేరు. బేసికలీ దీన్ని వాళ్ళు ఎట్లా అంటారంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటారు, ఎల్ఎల్ఎంస్ అంటారు వీటిని. అంటే అవైలబుల్ సమాచారాన్ని అంతా ఇంటర్నెట్లో దానంతా తీసుకొచ్చి దానికి ఫీడ్ చేసి దాన్ని అర్థం చేసుకొని విశ్లేషించగల సామర్థ్యాన్ని దానికి నేర్పించారు. దాన్ని మిషన్ లెర్నింగ్ అన్నారు. సో మిషన్లు ఇంతకుముందు మనం ఏం చెప్తే అది చేస్తాయి, ఇప్పుడు అట్లా కాదు. తను సొంతగా ఆలోచించి, ఇప్పుడు నేను స్క్రీన్ మీద చేశాను, ఊరికే హైదరాబాద్ ఐటీ సెక్టర్ గురించి చెప్పంటే లిటరల్లీ 5 సెకండ్లో వచ్చింది అది. ఇప్పుడు అంటే అంత ఫాస్ట్గా మనుషులు ఆలోచించలేరు కదా, అంత ఫాస్ట్గా రాయలేరు దాన్ని సమాచారాన్ని. సో అది ఆ రకంగా దేని గురించి అయినా సరే, అంటే ఆల్ అవైలబుల్ ఇన్ఫర్మేషన్ దట్స్ అవైలబుల్ ఆన్ ది ఇంటర్నెట్ యాజ్ ఆఫ్ నౌ. యాజ్ ఆఫ్ నౌ కాదు, ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది ఇంటర్నెట్లో సమాచారం. ఎంత సమాచారం ఎక్కువైతే అంత తీసుకుంటుంది, అది తీసుకోగల కెపాసిటీ. ఇన్ఫ్యాక్ట్ సుచిర్ బాలాజీ వర్క్ చేసింది ఏంటంటే ఈ సమాచారాన్ని ఫీడ్ చేయటం లాంగ్వేజ్ మోడల్కి. న్యూరల్ నెట్వర్క్స్ అంటున్నారు వాటిని. అంటే ఈ సమాచారాన్ని అంతా ఫీడ్ చేసి ఆ సమాచారాన్ని ఏ విధంగా ఉపయోగించాలి, దాన్ని ఒక మనిషిలాగా ఆలోచించి అనేది నేర్పించారు దానికి మిషన్ లెర్నింగ్ కింద. సో దాని మీద ఉన్నటువంటి సమస్యలు ఏంటంటే, అది అనేక విషయాల మీద అభిప్రాయాలు చెప్పినప్పుడు ఆ అభిప్రాయాలు ఎట్లా ఉండాలి అనేది ఆ లాంగ్వేజ్ మోడల్లో వీళ్ళు ఏం చెప్తే ఆ రకంగానే ఆలోచిస్తుంది. పిల్లల్ని పెంచినప్పుడు ఏ విధంగా నేర్పిస్తే ఆ విధంగా వాళ్ళు నేర్చుకుంటారో, సేమ్ అదే విధంగా మిషన్ లెర్నింగ్లో కూడా మిషన్స్ కూడా మీరు ఏమని ఆ మోడల్లో పెడతారో ఆ ప్రకారం ఏది మంచిది ఏది చెడు, లేకపోతే ఏదైనా జడ్జి చేయటం ఒకదాన్ని, ఏదైనా అభిప్రాయం చెప్పడం, ఇట్లాంటివన్నీ కూడా వాటిల్లో బయాస్ ఉంటుంది అనేది ఒక పెద్ద సమస్య. అది నిజమా కాదా, అది పక్షపాతంతో కూడిన అభిప్రాయం ఎట్లా తెలుస్తుంది? అందరూ అలవాటు పడిపోతారు వీటికి. అది ఏది ఇస్తే అదే నిజం అనుకోవచ్చు. సో అట్లాంటి సమస్యలు చాలా ఉన్నాయి ఏఐలో. ఇంకా అన్నిటికంటే పెద్ద సమస్య ఏమిటంటే, దీనికి ఫీడ్ చేశారు బోల్డ్ అంతా సమాచారాన్ని ఇంటర్నెట్లో. సో ఈ సమాచారం ఏదైతే ఉందో ఆ సమాచారానికి ఓనర్స్ ఉన్నారు.
ఎందుకంటే న్యూస్ పేపర్ ఉంది, న్యూస్ పేపరు సమాచారం తీసుకొచ్చి పెడుతుంది, వాళ్ళు రిపోర్టర్స్ రిపోర్ట్ చేసిందంతా. న్యూస్ ఏజెన్సీ ఉంది, ఒక రైటర్ ఉన్నాడు, ఒక ఆథర్ ఉన్నాడు, ఒక నవల ఉంటుంది. మీరు ఏదైనా అడిగినా వచ్చేస్తున్నాయి కదా ఇందులో. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవి? అక్కడి నుంచి తీసుకుంటుంది కదా. సో అతని యొక్క కాపీ రైట్స్ వైలేషన్ జరుగుతుంది కదా అనేది ఒక డిబేట్ కూడా జరిగింది. వీటన్నిటికి సంబంధించి ఇలాన్ మస్క్ గతంలోనే ఓపెన్ ఏఐకి సంబంధించి కొన్ని విమర్శలు చేశాడు. ఆ సందర్భంగా అతను ఈ ట్వీట్ చేశాడు అనమాట అప్పుడు చనిపోయినప్పుడు. దాంతో ఈ కేసు కొంచెం అందరి దృష్టికి వెళ్ళింది. తాజాగా నిన్ననే టక్కర్ కార్ల్సన్ అని చెప్పి చాలా పెద్ద జర్నలిస్ట్ అమెరికాలో, అతను గతంలో చాలా MSNBCలో కూడా పనిచేసాడేమో, లాస్ట్ అయితే చాలా కాలంగా ఫాక్స్ న్యూస్ హోస్ట్ కింద చాలా ప్రముఖుడు అతను సుచిర్ బాలాజీ వాళ్ళ అమ్మ పూర్ణిమారావు, స్క్రీన్ మీద చూడొచ్చు. టక్కర్ కార్ల్సన్ టక్కర్ కార్ల్సన్ ఇంటర్వ్యూ చేశాడు. టక్కర్ కార్ల్సన్ ఇంటర్వ్యూ చేయడం సామాన్యమైన విషయం కాదు. అంటే టక్కర్ కార్ల్సన్ అంటే ట్రంప్ని అట్లాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తాడు. ఆ సుచిర్ బాలాజీ వాళ్ళ అమ్మని చేశాడు నిన్నే. దానివల్ల కూడా ఇప్పుడు న్యాచురల్లీ ఇది అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక్కడ ఇష్యూ ఏంటంటే సుచిర్ బాలాజీ చిన్నతనం నుంచి కంప్యూటర్ సైన్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది అతనికి. వాళ్ళ అమ్మ చెప్పేది దాని ప్రకారం అయితే ప్రాడిజీ మా అబ్బాయి అని చెప్తుంది. అంటే కంప్యూటర్ సైన్స్లో అసలు అతనికి మామూలు అండర్స్టాండింగ్ కాదు, అది చాలా చిన్నతనంలోనే చాలా నేర్చుకున్నాడు. అతను కొంతకాలం పాటు యాక్చువల్గా గ్యాప్ ఇయర్ తీసుకొని కొన్నాళ్ళు కోరాలు ఎక్కడో పనిచేసేట, అప్పుడే చాలా భారీ ఎత్తున జీతం ఇచ్చారని చెప్పింది. ఆ తర్వాత యూసీ బర్క్లీ అంటే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్క్లీ అనేది టాప్ కాలేజ్ అనమాట కంప్యూటర్ సైన్స్కి అమెరికాలో. యూసీ బర్క్లీ నుంచి వచ్చాడు అంటే ఇంకా అతను టాప్ సంస్థల్లో పనిచేస్తాడు. అక్కడ చదివి రాగానే అక్కడ చదవడానికి ముందే ఓపెన్ ఏఐలో ఇంటర్న్షిప్ చేశాడు. అసలు ఓపెన్ ఏఐ అనేది అప్పుడు ఇంకా తెలియదు ప్రపంచానికి 2018లో. సో 2020లో యూసీ బర్క్లీలో అండర్ గ్రాడ్యుయేషన్ BA అయిపోగానే ఇందులో కంప్యూటర్ సైన్సెస్లో అతని సబ్జెక్టే అది మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అతను తీసుకున్నారు. అప్పుడు డెవలప్ చేస్తున్నారు ఇంకా చాట్ జీపీటీని. ఆ డెవలప్ చేయడంలో ఇతను కూడా చాలా కీలక పాత్ర వహించాడు అంత చిన్న వయసులోనే. అంటే ఇతని మెయిన్ పని ఏంటంటే ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఫీడ్ చేయటం దానికి, ఆ మెషిన్కి, దానికి నేర్పించటం, ఎట్లా అర్థం చేసుకోవాలి, ఎట్లా ప్రజెంట్ చేయాలి దాన్ని, ఇవన్నీ చేస్తూ వచ్చాడు 4 years. అయితే 4 years తర్వాత 2024 ఆగస్ట్ అంటే ఈ మధ్యనే మొన్నే రిజైన్ చేశాడు ఓపెన్ ఏఐలో. రిజైన్ చేసి బయటకు వచ్చాడు. అంతకుముందు ఏమైందంటే ఆ కంపెనీకి శామ్ ఆల్ట్మెన్ అనే అతను CEOగా ఉండేవాడు. శామ్ ఆల్ట్మెన్ మీద ఇలాన్ మస్క్ చాలాసార్లు ట్వీట్ చేశాడు. ఏమైందంటే ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ ఫస్ట్ ఓపెన్ ఏఐ అనేది నాన్ ప్రాఫిట్ కింద స్టార్ట్ అయింది. ఆ తర్వాత దాన్ని ఫర్ ప్రాఫిట్ అంటారు అమెరికాలో. అంటే మామూలు కమర్షియల్ ఆర్గనైజేషన్ కింద మార్చాలని చెప్పి వాళ్ళు అనుకున్నప్పుడు ఆ బోర్డులో చాలామంది వ్యతిరేకించారు. ఎందుకంటే ఏఐ అనేది చాలా ప్రాబ్లమాటిక్ ఏరియా, ఇంకా అది క్లారిటీ లేదు దాని మీద. దాన్ని కమర్షియల్గా చేస్తే ఏం ప్రమాదం వస్తుందో అనేది ఒక భయం ఉంది. సో బోర్డులో చాలామంది వ్యతిరేకించడంతో అతను తీసేశారు యాక్చువల్గా శామ్ ఆల్ట్మన్ని. అయితే తర్వాత ఈ మధ్య మళ్ళీ తీసుకున్నారు. ఇప్పుడు దాన్ని ఫర్ ప్రాఫిట్ కింద మార్చారు ఓపెన్ ఏఐని. ఈ పరిణామాల మీద ఇలాన్ మస్క్ ట్వీట్లు చేస్తున్నాడు. ఇట్లా ఫర్ ప్రాఫిట్ అనేది చేస్తారు నాకు తెలుసు, దీంట్లో ప్రమాదాలు ఉన్నాయని చెప్తున్నా కూడా వెళ్ళిపోతున్నారు ఆ బిజినెస్లోకి అని. అయితే సుచిర్ బాలాజీ పాత్ర ఏమిటి ఇందులో అంటే ఆగస్టు 2024లో బయటకు వచ్చిన తర్వాత అతను దీని గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు. ఏమనంటే ఫస్ట్ పాయింట్, ఇందులో చాలా ఎథికల్ క్వశ్చన్స్ ఉన్నాయి ఏఐలో, ఇప్పుడు మేము చేస్తున్నటువంటి చాట్ జీపీటీ లాంటివి ఏవైనా సరే. ఎందుకంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే కాపీరైట్ వైలేషన్. ప్రపంచంలో ఉన్న అన్ని సమాచారాన్ని తీసేసుకుంటాం మేము, వాడి అప్రూవల్ ఏది దానికి, ఎవరు ఎక్కడ ఏది రాసినా సరే దాన్ని తీసుకుంటుంది. మీరు ఫలానా న్యూయార్క్ టైమ్స్లో వచ్చిన ఆర్టికల్లో ఏమనుంది అని అడిగితే అది వస్తుంది. కాబట్టి న్యూయార్క్ టైమ్స్తో మీకు పని లేదు ఇక. సో అది ప్రమాదం అని చెప్పాడు. దానికి తగ్గట్టుగానే కోరా లాంటివన్నీ కూడా వాడికి ట్రాఫిక్ తగ్గిపోయింది దీని కారణంగా. సో దీనివల్ల ఒకటి ముందు చాలా నష్టాలు ఉన్నాయి. యాజ్ ఆఫ్ నౌ ఇమ్మీడియట్గా ఏంటంటే అసలు కాపీరైట్ వైలేషన్స్ అనే ఇష్యూ చాలా పెద్దది. అంటే అది ఒకళ్ళు ఇద్దరు కాదు కదా, ప్రపంచంలో ఇప్పుడు దాకా ఉన్న అవైలబుల్ నాలెడ్జ్ అంతా కాపీ చేస్తుంది అది. కాబట్టి ఇది ఒకళ్ళో ఇద్దరికో సంబంధించిన కాపీ రైట్ వైలేషన్ కాదు. సో US కాపీరైట్ వైలేషన్స్కి సంబంధించి ఒక చట్టం ఉందట. ఆ చట్టంలో ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వైలేట్ చేస్తుంది ఇది అని చెప్పి అతను suchir.net అనే దానిలో ఒక ఆర్టికల్ కూడా రాశాడు. అందులో కాపీరైట్ వైలేషన్కి సంబంధించి ఏమేమి ఉన్నాయి పాయింట్స్ అని చెప్పి రాసి వాటిని వివరించి ఏమన్నాడంటే చివరికి దీని ప్రకారం చూస్తే ఫెయిర్ యూజ్ అంటారు ఈ కాపీరైట్కి సంబంధించి. ఏదైనా కూడా మనం
ఫెయిర్ యూజ్ అంటే ఒక సినిమా గురించి మనం మాట్లాడినప్పుడు ఆ కథ చెప్పేసాము అనుకోండి, చెప్తే ఆ సినిమా చూడరేమో అనేటువంటి అనుమానం ఉంటుంది వాళ్ళకి. కానీ ఫెయిర్ యూజ్ అంటే ఆ సినిమా మంచి చెడుల గురించి మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలు చెప్పొచ్చు మనం, అది ఫెయిర్ యూజ్ అంటారు, అందులో తప్పు లేదు. ఓ పుస్తకం గురించి మాట్లాడేటప్పుడు ఆ పుస్తకంలో ఉన్న కొన్ని విషయాలు చెప్తాం, కానీ ఆ పుస్తకం బాగుందా బాగాలేదని మన అభిప్రాయాలు వ్యక్తం చేసే ప్రాసెస్లో, ప్రక్రియలో అది కూడా ఒక భాగం కింద చూస్తారు, దాన్ని ఫెయిర్ యూజ్ అంటాం. అలా కాకుండా యాసిస్గా మొత్తం తీసేసుకుంటే అది కాపీ. సో ఫెయిర్ యూజ్ కిందకు వస్తుందా లేదా, వెన్ డస్ జనరేటివ్ ఏఐ క్వాలిఫై ఫర్ ఫెయిర్ యూజ్ అని ఒక ఆర్టికల్ రాశాడు ఇతను. ఎప్పుడు ఇది, అక్టోబర్లో, మొన్న అక్టోబర్ 23వ తేదీని రాశాడు ఇది అని చాలా డీటెయిల్డ్గా మ్యాథమెటికల్ ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ ఇచ్చి, సో ఏది ఫెయిర్ యూజు, ఏది కాదు, ఏది కాపీరైట్, ఏది కాదు అని చెప్పి అన్నీ చెప్పి చివరికి అతని కంక్లూజన్ ఏంటంటే, ఈ పైన చెప్పిన వాటి అన్నిటినీ బట్టి నన్ ఆఫ్ ది 4 ఫ్యాక్టర్స్ సీమ్ టు వెయ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ChatGPT బీయింగ్ ఏ ఫెయిర్ యూజ్ ఆఫ్ ఇట్స్ ట్రైనింగ్ డేటా. దాన్ని ట్రైనింగ్ డేటా అంటారు దీన్ని అంతటిని. ఈ ట్రైనింగ్ డేటా ఏదైతే యూజ్ చేస్తున్నారో అదంతా ఫెయిర్ యూజ్ కాదు అని. ఈ అభిప్రాయాలతో అతను ఈ ఆర్టికల్ రాయటము, మాట్లాడటము చేశాడు. దాంతోపాటు న్యూయార్క్ టైమ్స్ అని, అది చాలా పెద్ద పత్రిక, ప్రెస్టీజియస్ అమెరికాలో, దానికి ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు. ఇందులో వస్తున్న ఫోటోల్లో ఒకటి యాక్చువల్గా న్యూయార్క్ టైమ్స్ ఫోటో అది. వాళ్ళు ఆర్టికల్ రాసినప్పుడు ఇది కూడా న్యూయార్క్ టైమ్స్ స్టోరీయే. అతని స్టోరీ హెడ్లైన్ అది యాక్చువల్గా, ఫార్మర్ ఓపెన్ ఏఐ రీసెర్చర్ సేస్ దట్ ద కంపెనీ బ్రోక్ కాపీరైట్ లా. ఇది న్యూయార్క్ టైమ్స్లో వచ్చిందంటే మామూలు విషయం కాదు. సో న్యాచురల్గా ఓపెన్ ఏఐ కానీ, ఓపెన్ ఏఐ లాంటి కంపెనీస్ కానీ, ఇప్పుడు చాలా కంపెనీస్ వచ్చేసినాయి ఏఐలోకి, వాళ్ళందరికీ ఇది న్యాచురల్లీ ప్రమాదం. ఒకవేళ ఇది కనుక అందరూ సీరియస్గా తీసుకుంటే ఈ వ్యాపారం, ఈ మోడల్ ముందుకెళ్ళదు, ఇది కాపీరైట్ అని నిర్ణయిస్తే. ఇది ఇట్లా ఉంటే ఈ లోపల ఏమైందంటే, ఇవన్నీ కూడా జరిగింది ఎప్పుడు, అక్టోబర్ నవంబర్ ప్రాంతంలో. ఆగస్టులో రిజైన్ చేశాడు, అక్టోబర్ నవంబర్ ప్రాంతంలో ఇంటర్వ్యూస్ ఇవ్వడము, ఈ ఆర్టికల్స్ రాయటము, ఇట్లాంటివి చేశాడు. డిసెంబర్ 21వ తేదీన అతను డిసెంబర్ 15, 16 ఉద్యోగం మానేశాడు. కాబట్టి ఫ్రెండ్స్తో కలిసి, వీళ్ళు ఉండేది శాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియాలో ఉంటారు ఐటీ వాళ్ళంతా. సో శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంటాడు. అక్కడి నుంచి లాస్ ఏంజలీస్ వెళ్ళి అక్కడ ఏదో ఒక దీవి ఉంటుంది, కెటలోనియానో ఏదో, ఆ దీవిలో స్కూల్ ఫ్రెండ్స్ తోటి, కాలేజ్ ఫ్రెండ్స్ తోటి వెళ్ళాడు. వెళ్ళి 5-6 డేస్ తర్వాత వచ్చాడు. 21st అనుకుంటాను, 22nd చనిపోయాడు. అది జరిగింది. వాళ్ళ పేరెంట్స్ కూడా ఉంటారు అక్కడే, బట్ పేరెంట్స్ వీళ్ళు ఒక చోట ఉండరు కదా. 26th అతని బాడీని కనుగొన్నారు. ఓకే. కానీ యాక్చువల్గా చనిపోయింది 21st. 22nd. అయితే చనిపోయాడు. అది కూడా ఎలా జరిగింది, వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేస్తున్నారు, అది నేను అక్కడి నుంచి వచ్చానని చెప్పాడు వీళ్ళకి. మదర్తో ఫాదర్తో కూడా మాట్లాడాడు. ఆ తర్వాత ఫోన్ తీయట్లేదని చెప్పి వాళ్ళ మదర్ అక్కడ వెల్నెస్ చెక్ అని ఉంటుంది అమెరికాలో. మీరు ఎవరైనా ఫోన్ చేస్తే దొరకట్లేదు, మీకు అనుమానం వచ్చింది ఏమైనా అయిందేమో అని, ఆ స్థానిక పోలీసులకు ఫోన్ చేస్తే వెల్నెస్ చెక్ చేయండి అంటే, వెల్నెస్ చెక్ అంటే ఏం లేదు, ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి మీరు ఉన్నారా, బాగానే ఉన్నారా అని అడుగుతారు. ఉంటే ఉన్నారు అని చెప్తారు వాళ్ళకి, అది వెల్నెస్ చెక్. సో వెల్నెస్ చెక్ కాల్ ఒకటి ఇచ్చింది ఆవిడ, ఇస్తే పోలీసులు అక్కడ వెళ్ళారట. వెళ్ళి తలుపులు వేసి ఉన్నాయి, కొడితే ఎవరు తీయట్లేదు, మేము తలుపులు పగలగొట్టలేము మీరు లేకుండా అని అన్నారట. ఇది 25th ఏమో జరిగినట్టుంది. సో ఈమె వెళ్ళింది అక్కడికి. వెళ్తే లోపలికి పోలీసులు ఇద్దరు వెళ్ళి వచ్చారట. మీరు వెళ్ళడానికి లేదు లోపలికి, మేము వెళ్తామని. లోపలికి వెళ్ళారు, వచ్చారు. అప్పటికే అతను చనిపోయి ఉన్నాడు అక్కడ. అయితే ఆవిడకి చెప్పలేదు, చెప్పకుండా వేరే ఇంకా పోలీసులు రావాలి, వేరే వాళ్ళు కూడా రావాలి, వాళ్ళు వచ్చాక అని చెప్పి ఏదో మొత్తానికి చేశారు. కానీ నాకు అర్థమైంది ఏదో అయిపోయిందని అని చెప్పింది ఆవిడ అంతా కూడా ఈ కాల్స్ అండ్ ఇంటర్వ్యూలో. ఆ తర్వాత అక్కడ మెడికల్ ఎగ్జామినర్, పోలీసులు ఏమని డిసైడ్ చేశారంటే, అతను తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు అని. సో దట్ ఈస్ ది కంక్లూజన్ ఆఫ్ ది అథారిటీస్, పోలీసులు కానీ వాళ్ళు చెప్పింది అది. అయితే ఇక్కడి నుంచి మొదలైంది కంట్రవర్సీ. ఏంటంటే ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళ మదర్ బయటకు వచ్చి, ఇది ఆత్మహత్య కాదు, ఇది మర్డర్ జరిగింది. ఎందుకు జరిగిందంటే, ఓపెన్ ఏఐకి సంబంధించి మా అబ్బాయి ఇట్లా విజిల్ బ్లోవర్ అంటారు వాళ్ళు. విజిల్ బ్లోవర్ అంటే ఏదైనా ఒక పెద్ద కంపెనీలో కానీ, గవర్నమెంట్లో కానీ, ఎక్కడైనా సరే ఏదైనా ఒక క్రైమ్ జరుగుతోంది, ఒక అక్రమం జరుగుతోంది అని చెప్పి బయట పెట్టేవాళ్ళు. గతంలో మనకి ఎడ్వర్డ్ స్నోడెన్ ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళంతా విజిల్ బ్లోవర్స్. వాళ్ళు మిలిటరీలో జరుగుతున్న వాటిని వెలికి తీశాడు స్నోడెన్. అట్లానే ఇతను కూడా విజిల్ బ్లోవర్గా ఉన్నాడు. న్యూయార్క్ టైమ్స్కి వీటికి ఇంటర్వ్యూలు ఇచ్చాడు. దానివల్ల ముందు ముందు సమస్యలు ఉంటాయనే ఉద్దేశంతో అతన్ని ఎలిమినేట్ చేశారు అనేది ఆరోపణ. ఇప్పుడు
ఇప్పుడు తాజాగా టకర్ కాల్సన్ ఇంటర్వ్యూలో కూడా ఆవిడ అదే చెప్పింది. అంతకుముందు కూడా మీడియాతో మాట్లాడింది అంటే చాలా. ఆయన చనిపోయిన తర్వాత ఓపెన్ ఏఐలో కొన్ని డాక్యుమెంట్స్ కూడా మిస్ అయ్యాయని కాదు, చెప్పారు. అట్లా కాదు, ఓపెన్ ఐలో మిస్ అవ్వడం కాదు. ఓపెన్ ఐతో సంబంధం లేదు, అతను బయటకు వచ్చేసాడు ఎప్పుడు. ఇక్కడ ఏంటంటే వాళ్ళ మదర్ చెప్పేది ఏంటంటే, టకర్ కాల్సన్ ఇంటర్వ్యూలో ఏం చెప్పిందంటే, ఎందుకు ఇది మర్డర్ని అనుమానిస్తున్నాం అంటే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఎవరైనా ఆత్మహత్య చేసుకునేవాళ్ళు డిప్రెస్డ్ మూడ్లో ఉంటారు, లేకపోతే ఆ రకమైన ధోరణి ఉంటుంది కొంచెం. అందుకు సంబంధించి ఆలోచనలు అవన్నీ వాళ్ళ వాళ్ళ బ్రౌజింగ్ హిస్టరీలో వాటిలో తెలుస్తుంటాయి. ఆమె ఏం చెప్తుందంటే, మా అబ్బాయికి అసలు అటువంటి ఆలోచనలే లేవు, ఎప్పుడు చాలా యాక్టివ్గా ఉంటాడు. ఎప్పుడు అక్కడ ఉద్యోగం మానేసిన తర్వాత చాలా బిజీగా ఉన్నాడు ఈ పనులతోటి. తర్వాత త్వరలో స్టార్టప్ ఒకటి తాను స్టార్ట్ చేయాలనుకున్నాడు, అది చెప్పాడు మాకు. ఆ స్టార్టప్ కూడా నాన్ ప్రాఫిట్ చేస్తాను అన్నాడు. తన క్లాస్మేట్ ఎవరితోనో మాట్లాడాడు, అతను కూడా ఇంట్రెస్ట్ చూపించాడు ఇందులో చేరడానికి. ఇది నాన్ ప్రాఫిట్ చేస్తాను, ఇందులోంచి నాకు డబ్బులు అవసరం లేదు, నాకు ఐ హ్యావ్ ఎనఫ్ రిసోర్సెస్ అని చెప్పాడు మా అబ్బాయి నాకు. సో ప్లాన్స్ పెట్టుకున్నాడు. ప్లాన్స్ ఎందుకు పెట్టుకుంటారు, ఆత్మహత్య చేసుకునే మూడ్లో ఉండేవాళ్ళు అనేది ఒకటి. తర్వాత ఆత్మహత్య చేసుకునేవాడు 4 రోజుల ముందే లాస్ వేగాస్ అక్కడికి వెళ్ళి ఫ్రెండ్స్ తోటి ట్రిప్ వేసుకొని ఏమి రావాల్సిన అవసరం లేదు, దూరంగా ఉంటారు అందరికీ. అంతేగాని ఫ్రెండ్స్తో కలిసి ఎందుకు వెళ్తారు ఆత్మహత్య చేసుకోబోయే ముందే. ఆ తర్వాత యాక్చువల్గా అతను చనిపోయిన అతని అపార్ట్మెంట్ అది. ఆ అపార్ట్మెంట్లో ఆవిడ చెప్పేది ఏంటంటే, మేము వెళ్ళి చూసేసరికి అక్కడున్న పరిస్థితులను బట్టి తాను షూట్ చేసుకుంటే ఇల్లంతా గందరగోళంగా ఉండాల్సిన అవసరం లేదు, ఇంకో మనిషి ఉంటేనే చెల్లాచెదురుగా ఉంటాయి. తను ఒక్కడే ఉన్నాడు, కాల్చుకున్నాడని చెప్తున్నారు, కానీ ఇల్లంతా చెల్లాచెదురుగా ఉంది ఒకటి. రెండవది, వాళ్ళు అక్కడ కాలిఫోర్నియా మెడికల్ ఎగ్జామినర్ ఆఫీసు వాళ్ళు ఇది షూట్ చేసుకున్నాడు తానని చెప్పారు. అయితే ఆ తర్వాత బాడీ ఇచ్చిన తర్వాత ఫ్యూనరల్ హోమ్కి తీసుకెళ్తే ఫ్యూనరల్ హోమ్ వాళ్ళు సజెస్ట్ చేశారట ఆవిడకి, ఏంటంటే ఇదేదో ఆత్మహత్య చేసుకున్నట్టుగా అనిపించట్లేదు, మీరు ఎందుకైనా మంచిది మీరు ఇంకొక ఆటాప్సీ చేయించుకోండి మనం బరీ చేసే ముందు, క్రిమేట్ చేసే ముందు అని వాళ్ళు ఇంకోటి చేయించారు. చేయిస్తే అందులో క్లియర్గా ఇది ఆత్మహత్య అవ్వడానికి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయని ఇచ్చారు వాళ్ళు. ఇక అప్పటి నుంచి ఆవిడకి అనుమానాలు బాగా బలపడినాయి. సెకండ్ దానికి చాలా అంటే డిఫరెన్స్. అది గవర్నమెంట్ది, అది గవర్నమెంట్, కానీ రెండిటికి టాలీ కూడా అవ్వట్లేదు అని అదే ఆయన చెప్తున్నారు. ఇదేమో ప్రైవేట్ చేయించుకున్నది. బేసికలీ ఆవిడ చెప్పే పాయింట్ ఏమిటంటే, అతను నుదుటి మీద కాల్చుకున్నాడు అని చెప్పారు వాళ్ళు. అయితే నుదుటి మీద పైనుంచి కాల్చుకున్నట్టుగా ఉంది. యాంగిల్ ఆఫ్ ది బుల్లెట్ ఉంటుంది కదా, యాంగిల్ ఆఫ్ ది బుల్లెట్ పైనుంచి ఎందుకు కాల్చుకుంటాడు, పైనుంచి వేరే వాళ్ళు కాల్చాలి కూర్చోబెట్టి, తనకు తానే కూర్చొని పైనుంచి ఎట్లా కాల్చుకుంటాడు. యాంగిల్ ఆఫ్ ద బుల్లెట్ ప్రకారం కరెక్ట్ కాదు. ఇంకొక అనుమానం ఏంటంటే ఆవిడ చెప్పేది, యాక్చువల్గా అతను ఇమీడియట్గా చనిపోలేదు, ఎందుకంటే బుల్లెట్ బ్రెయిన్లో నుంచి వెళ్ళలేదు కాబట్టి చాలాసేపు బతికే ఉన్నాడు. ఎవరో కావాలని చంపేస్తే తప్ప అది కాదు, ఎందుకంటే దెబ్బలు కూడా ఉన్నాయి తలకి. ఇంకోటి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఆవిడ చెప్పింది ఏంటంటే, రక్తం మరకలు చాలా చోట్ల ఉన్నాయి. ఒక చోట అతను షూట్ చేసుకుంటే అక్కడే ఉంటాయి, అక్కడే పడిపోతాడు కాబట్టి షూట్ చేసుకొని. వేరే చోట్ల ఇల్లంతా ఎందుకు బ్లడ్ మార్కులు ఉన్నాయంటే ఏదైనా స్ట్రగుల్ అయి ఉండాలి అనేది ఒకటి. దానికంటే ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే, అక్కడ ఇంట్లో అపార్ట్మెంట్లో ఒక విగ్కి సంబంధించి విగ్ పెట్టుకున్నప్పుడు పెట్టుకునే క్లిప్ అది ఉన్నది అక్కడ. ఆ క్లిప్కి వెంట్రుకలు కూడా ఉన్నాయి. ఆ వెంట్రుకలు సుచిర బాలాజీ వెంట్రుకలు కాదు. అతను అసలు విగ్ పెట్టుకునే అవసరం లేదు, మన ఫొటోస్ కూడా చూడొచ్చు కదా, కుర్రవాడు ఫుల్ హెయిర్ ఉంది కాబట్టి ఆ హెయిర్ ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చింది, ఆ విగ్ ఎక్కడి నుంచి వచ్చింది, విగ్ క్లిప్ ఎక్కడి నుంచి వచ్చింది అనేదాన్ని పట్టించుకోవట్లేదు వీళ్ళెవరు అనేది ఇంకొకటి. తర్వాత ఆవిడ అనుమానం ఏంటంటే, న్యూయార్క్ టైమ్స్ తర్వాత ఓపెన్ ఏఐ మీద కేసు వేసింది కోర్టులో. న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఎందుకు వేసింది, మావన్నీ కూడా వీళ్ళు ట్రైనింగ్ మోడల్ కింద యూజ్ చేసేసుకున్నారు ఓపెన్ ఏఐలో, ఇది నాట్ ఫెయిర్ యూజ్, ఇది కాపీరైట్ వైలేషన్ అని చెప్పి. ఇక్కడ సుచిర బాలాజీ మాట్లాడుతున్నాడు దీని గురించి కాబట్టి వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. వాళ్ళు ఒక కేసు వేశారు, ఈయన ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చేసిన తర్వాత వాళ్ళ మదర్ చెప్పేది ఏంటంటే, తర్వాత తెలిసింది మాకు, అదేంటంటే న్యూయార్క్ టైమ్స్ వాళ్ళకి కొంత డాక్యుమెంటేషన్ ఇచ్చాడు. ఏంటి, ఈ కాపీరైట్ వైలేషన్స్ అనేవి ఎట్లా జరుగుతున్నాయి ట్రైనింగ్ మోడల్లో, ఓపెన్ ఐఏలో, చాట్ జీపీటీలో ఎట్లా జరిగినాయి అని చెప్పి ఇచ్చాడు ఇతను. ఇస్తే వాళ్ళు వాటిని పెట్టుకున్నారు తమ కేసు కోసం. ఇతను ఒక సాక్షిగా పెట్టుకున్నారు ఆ కేసులో, మామూలు సాక్షి కాదు, కస్టోడియల్ విట్నెస్ కింద పెట్టుకున్నారు అని చెప్పి వాళ్ళ మదర్ చెప్తోంది. అంటే మామూలు సాధారణ సాక్షి కంటే ఓ ప్రత్యేకమైన ఇది. ఆ వార్త ఇతను చనిపోవడానికి వారం ముందే వచ్చింది. ఇతను కస్టోడియన్ విట్నెస్ అనేది అన్నారు దానికి పేరు. బేసికల్లీ ఏమిటంటే, ఇతను ఊరికే వచ్చి సాక్ష్యం చెప్పడం కాదు, అతని దగ్గర డాక్యుమెంటేషన్ కూడా ఉంది దీనికి సంబంధించి, ఎందుకంటే అతనే పనిచేశాడు కాబట్టి దాంట్లో. సో న్యూయార్క్ టైమ్స్ వాళ్ళ కేసులో కూడా ఇతను ఉన్నాడు.
ఆ కేసులో ఉన్నట్టుగా బయటికి తెలిసిన 4-5 రోజులకే చంపేశారు మా అబ్బాయిని అనేది ఆవిడ ఆరోపణ. అయితే ఈ కేసులో ఏంటంటే ఆమె చెప్పేది, ఇప్పుడు ఈ మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో రక్త మార్కులు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది ఒకటి. అతను ఎప్పుడు కూడా సూసైడల్ థాట్స్ ఉన్న వ్యక్తి కాదు అసలు. ఎందుకంటే మాతో ముందు రోజు కూడా మాట్లాడాడు. ఇన్ఫ్యాక్ట్ అతను చనిపోయిన రోజో లేకపోతే ముందు రోజో అతను బర్త్డే చేసుకున్నాడు. వాళ్ళ ఫాదర్ ఏదో గిఫ్ట్ ఏదో పంపిస్తే అది తీసుకున్నాడు. ఇవన్నీ చేయడు కదా ఒకవేళ ఆ మూడ్లో ఉంటే, అట్లా ఉంటే అనేది వాళ్ళ మదర్ ఆర్గ్యుమెంట్ అది. ఇక్కడ రక్త మార్కులు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. తర్వాత హెయిర్ కొన్ని ఫాలికల్స్ అవి పడి ఉన్నాయి కదా, అవి అన్నీ సుచిర బాలాజీవి కాదు, ఇంకా వేరే వాళ్ళవి కూడా ఉన్నాయి. వీటన్నిటినీ కూడా ఇన్వెస్టిగేషన్ చేయడానికి కాలిఫోర్నియా ఎవరైతే అధికారులు ఉన్నారో అథారిటీస్ వాళ్ళు ఇష్టపడడం లేదు. మేము ఎంత చెప్పినా కూడా వాళ్ళు ఇది ఆత్మహత్య, కేసు క్లోజ్ అయిపోయింది అని చెప్తున్నారు అంతే. మెడికల్ ఎగ్జామినర్ని వాళ్ళని చాలా విశ్వప్రయత్నం చేశామని. ఇప్పుడు ఆవిడ ఒకటి మీడియాకి వెళ్ళి దీని గురించి మాట్లాడితే అందరి దృష్టిని ఆకర్షించవచ్చు అనే ఉద్దేశంతో చేస్తోంది. ఇందాక నువ్వు చెప్పిన డాక్యుమెంట్స్ ఏంటంటే వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ పెట్టుకోవడానికి ఏదో ఒక ఫెసిలిటీ ఉంటుంది అపార్ట్మెంట్స్లో. అవి నైబరు ఇతనికి కలిపి ఎక్కడో ఒకటి ఉన్నది. అందులో చాలా ప్యాకేజెస్ ఉన్నాయి అంతకుముందు. ఆ ప్యాకేజెస్ని మీరు ఏమైనా తీసుకున్నారా అని చెప్పి అతను వీళ్ళ మదర్ అని తెలిసిన తర్వాత ట్విట్టర్లో ఎక్కడో చూసి మెసేజ్ ఇచ్చాట. ఈవిడ చెప్పేది అంటే నేనేం తీసుకోలేదు ప్యాకేజెస్, అసలు అవి ఉన్నట్టు నాకు తెలియదు, ఎవరు తీసుకెళ్లారు ఆ ప్యాకేజెస్ని, అందులో ఏమున్నాయి అనేది ఇంకో అనుమానం ఆవిడికి. అది కొన్ని తీసుకెళ్లారు ప్యాకెట్స్ అవి ఇవి అంటే. తర్వాత అతను చనిపోయే ముందు కూడా ఏమంటాం, మన బ్రౌజింగ్ హిస్టరీ ఉంటుంది ఇవాళ రేపట్లో అందరికీ. బ్రౌజింగ్ హిస్టరీ అంతా చూసినా కూడా అందులో ఎక్కడ ఆత్మహత్యకు సంబంధించిన వ్యవహారాలు ఏమీ లేవు. అతను మామూలుగా ఎప్పుడు చేసుకునేటువంటి టెక్నాలజీ రిలేటెడ్ వెబ్సైట్స్ అవి ఏవో చూశాడు. చనిపోయేవాడైతే ఇవన్నీ ఎందుకు చేస్తాడు అనేది. అయితే ఇప్పుడేమిటంటే తాజాగా గవర్నమెంట్ మారుతోంది 20వ తేదీన. గవర్నమెంట్ మారితే ట్రంప్ అధికారంలోకి వస్తే దీన్ని క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉంటుంది అనేది వీళ్ళ ఆశ. ఇప్పటిదాకా డెమోక్రటిక్ పార్టీ గవర్నమెంట్ ఉంది. వాళ్ళకి ఈ ఏఏ కంపెనీస్, టెక్నాలజీ కంపెనీస్తో చాలా సంబంధ బాంధవ్యాలు ఎక్కువ. ఎందుకంటే కాలిఫోర్నియా రాష్ట్రం ఎప్పుడూ కూడా డెమోక్రాట్స్ పాలనలో ఉంటుంది. సో న్యాచురల్లీ కాలిఫోర్నియా అంటే మీకు సిలికాన్ వ్యాలీ మొత్తం ఐటీ టెక్నాలజీ అంతా కంపెనీస్ అక్కడే ఉంటాయి. కాబట్టి అక్కడ గవర్నమెంట్కి ఐటీ టెక్నాలజీ కంపెనీస్కి చాలా అవినాభావ సంబంధం ఉంటుంది. కాబట్టి ఒకవేళ నిజంగా ఏదైనా ఇబ్బంది ఉంటే ఓపెన్ ఏఐకి వాళ్ళు సహకరిస్తారు గవర్నమెంట్, వాళ్ళని కాదని చేయడానికి ఏమి ఉండదు అనేది. మదర్ పేరు పూర్ణిమారావు, ఆయన తండ్రి పేరు బాలాజీ రామ్మూర్తి. సో వీళ్ళు ఏంటంటే ఇప్పుడు దీన్ని పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయాలి. డిమాండ్, బేసికల్లీ డిమాండ్ అది స్టేట్ గవర్నమెంట్ అంటే కాలిఫోర్నియా గవర్నమెంట్ కాదు, మన దగ్గర లాగానే గతంలో ఏపీ గవర్నమెంట్ చేస్తే కొన్ని కాదు సిబిఐ చేయాలని చెప్పి చాలామంది డిమాండ్ చేస్తున్నారు కదా. అట్లా వీళ్ళు కూడా ఫెడరల్ గవర్నమెంట్ చేయాలి, దీన్ని చేస్తే కానీ విషయాలు బయటికి రావు. అందుకోసం అని చెప్పి ఇప్పుడు ట్రంప్ కనుక వస్తే ఎఫ్బిఐకి కశ్యప్ పటేల్ ఇప్పుడు డైరెక్టర్గా వస్తున్నాడు. అతను కూడా వస్తే ప్యామ్ బోండి అని చెప్పి ఆవిడ అటార్నీ జనరల్గా, యాక్చువల్గా నిన్నే సెనెట్ హియరింగ్ కూడా అయింది, జ్యుడిషియరీ కమిటీ, ఆవిడ కూడా వస్తుంది. సో వీళ్ళు కొత్త వాళ్ళంతా వస్తే వాళ్ళ ద్వారా అప్రోచ్ అయితే ఏమన్నా అవ్వచ్చు అనేది ఆశ. బేసికలీ వీళ్ళు చెప్పేది ఏంటంటే దీని వెనక ఏదో పెద్ద కుట్ర ఉంది. ఇతను దీని గురించి ఎక్కువ మాట్లాడితే ఓపెన్ ఏఐ ఒకటే కాదు, అటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీస్ అన్నిటికీ కూడా నష్టం వస్తుంది. అందువల్ల ఇతను మాట్లాడనివ్వకుండా చేయడానికి ఇతను ఎలిమినేట్ చేశారు. ఆత్మహత్య కింద చిత్రీకరిస్తున్నారు. వాళ్ళకి గవర్నమెంట్లో చాలా భయంకరమైన పలుకుబడి ఉంది. అందువల్ల ఎవరి దగ్గరికి వెళ్ళినా మాకు ఎవ్వరు కోఆపరేట్ చేయట్లేదు అనేది బేసికల్లీ ఆవిడ చెప్పేది. సో ఇందులో ఉన్న ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఓపెన్ ఏఐ కానీ ఇట్లాంటి ఏదైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అన్నీ కూడా ఇప్పుడు అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు జెమినీ, గూగుల్ ఒకటి చాలా వచ్చేస్తున్నాయి, ఇంకా వస్తాయి ముందు. ఇవన్నీ ఫాలో అయ్యేటువంటి పాత ఒకటే. అన్నీ కూడా ఈ రకంగా ఒకటేమో కాపీరైట్ ఇష్యూ. బట్ వాళ్ళ మదర్ ఏముంటుందంటే కాపీరైట్ ఇష్యూ ఒకటే అయి ఉండదు, ఇంకేదో ఉందంటది. ఎందుకంటే కాపీరైట్ ఇష్యూ ఒకటే కనుక అయితే ఇవన్నీ చాలా పెద్ద కంపెనీలు, వాళ్ళకి పెద్ద లెక్క కాదు, కోర్టులో పెద్ద లాయర్లను పెట్టుకొని వాదించి ఏదైనా చేయగలరు వాళ్ళు. కాబట్టి కాపీరైట్ ఇష్యూ ఒక్కదాని మీదనే వాళ్ళు ఆందోళన పడ్డారు అని చెప్పి అనుకోవడానికి లేదు. ఇతను అందులో పనిచేశాడు కాబట్టి యాక్చువల్గా ఇతనికేవో కొన్ని విషయాలు తెలుసు, అంటే చేయకూడనివేవో చేశారు వాళ్ళు, అవి ఇతనికి తెలుసు కాబట్టి ఇతను ఎలిమినేట్ చేయడానికి ట్రై చేశారని చెప్పి మాకు అనుమానం. కాబట్టి ఇది పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తే తప్ప తెలియదు. చివరిగా ఏంటంటే ఓపెన్ ఏఐకి సంబంధించి, సుచిర్ బాలాజీకి సంబంధించి
అది మనకి ఎక్కడో అమెరికాలో జరిగింది, ఓపెన్ ఏఐలో, చాట్ జీపీటీలో అక్కడ గొడవ అన్నట్టుగా ఉంటుంది. కానీ యాక్చువల్గా ఇది అందరికీ సంబంధించింది. ఎందుకంటే చాట్ జీపీటీ వాళ్ళ రేపట్లో అందరూ వాడతారు. ఇప్పుడు గూగుల్ లాగా, గూగుల్ ఇవాళ అసలు వాడని మనిషి ఉండడు కదా, ప్రపంచంలో ఏ దేశమైనా కావచ్చు. అమెరికాలో చూపితే మన మీద చూపుతుంది, తేడా ఏమి ఉండదు. ఇది కూడా అంతే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అంతే. ఒక్కసారి అది కనుక ఇట్లా విస్తరించిన తర్వాత అది అన్రెగ్యులేటెడ్గా ఉంటే దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. దాన్ని బయట పెట్టడానికి, ఎక్స్పోజ్ చేయడానికి విజిల్ బ్లోవర్గా మారినందుకు చనిపోయాడా కాదా అనేది ఇప్పుడు అందరికీ తెలుస్తున్న ప్రశ్న అందరినీ. సో దానికి సంబంధించి డీప్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే నిజానిజాలు బయటపడతాయి. ఒకవేళ జరగకపోతే జరగలేదు, అందువల్ల చనిపోలేదు అనుకోవచ్చు. కానీ జరిగిన విధానం చూస్తే మొత్తం ఎక్కడా కూడా ఆత్మహత్యలాగా లేదు అనేది ఆవిడ పోరాటం ఇప్పుడు. అయితే సుచిర బాలాజీ వల్ల జరిగిన ఒక పెద్ద మేలు ఏంటంటే ఇలాన్ మస్క్ లాంటి వాళ్ళు కూడా దీని మీద దృష్టి పెట్టారు. ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మామూలు విషయం కాదు. అంటే మనకి చాలామందికి తెలియదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటనేది. ఇది చాట్ జీపీటీ, చాట్ ద్వారా మనకు విషయాలు చెప్తోంది. కానీ ఏఐని ఇంకా రకరకాలుగా వాడతారు. అది రేపు మిషన్స్లో వాడతారు, అన్నిట్లో వాడతారు. అది సొంతంగా ఆలోచించగల కెపాసిటీ దానికి ఇస్తారు, ఇవ్వగల సామర్థ్యం వస్తోంది ఇప్పుడు. దానివల్ల ప్రమాదం ఏంటంటే ఏ మిషన్ అయినా సరే మనకు వ్యతిరేకంగా చేయొచ్చు. మన ఫోన్ మనకు వ్యతిరేకంగా పనిచేయచ్చు కావాలంటే, దానికి సొంత ఆలోచనలు వచ్చేట్టుగా చేయొచ్చు అన్నమాట. ఏదైనా మిషన్ చేయొచ్చు. ఆయుధాలు ఉంటాయి, ఆయుధాలు కూడా ఇప్పుడు ఇవాళ రేపట్లో టెక్నాలజీ డ్రివెన్ కదా అవి కూడా. సో టెక్నాలజీ ఎక్కడ ఉంటే అక్కడ ఏఐ ఉంటుంది. ఏఐ ఉంటే దాన్ని మీరు ఎవడైనా సరే దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏమైనా చేయించవచ్చు దాన్ని. తర్వాత మన బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ ఇట్లాంటివి మన నిత్య జీవితంలో ఉండేవి కూడా మనిషి అనేవాడు లేకుండానే వాటిని మ్యానిపులేట్ చేయొచ్చు. మ్యానిపులేట్ చేస్తే మొత్తం గందరగోళం అయిపోతుంది సొసైటీ అంతా. చాలా ప్రమాదాలు ఉన్నాయి అనేది ఉన్నది కాబట్టి దాని మీద ఫోకస్ వచ్చింది. అట్లా ఫోకస్ రావడానికి సుచిర బాలాజీ కాంట్రిబ్యూషన్ అయితే ఎంతో కొంత ఉంది. రైట్, థ్యాంక్ యూ సార్.